శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభ నిర్వహించారు. ఈ సభలో గోషమాల్ ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. ఎల్బీ స్టేడియానికి నిర్దేశించిన సమయం కంటే ముందే వచ్చినప్పటికీ ప్రధాని మోదీ ఎస్పీజీ సిబ్బంది ఇప్పటికే లేట్ అయిందని స్టేజ్ మీదకు రాజాసింగ్ను రానివ్వలేదట. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ పెద్దలు దీనిని పట్టించుకోకపోవడంతో రాజాసింగ్ అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ ఓ సామాన్య కార్యకర్తగా ఇలా జనాల మధ్య కూర్చున్నారు. రాహుల్ గాంధీ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. మాకు ఇవ్వాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమే, తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాత్రమే, తెలంగాణ ప్రజల ఆవాసం పొందేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ సభకైనా తనలోకి పెట్టుకోలేకున్నారు. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వరుసగా 3 సార్లు గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన. హిందుత్వను అగ్రెసివ్గా జనాల్లోకి తీసుకెళ్తారు. ఇలాంటి ఓ నేతను ఇలా అవమానించడం సరికాదంటూ రాజాసింగ్ అభిమానులు మండిపడుతున్నారు.